సలార్ మూవీ చూశానన్నా. అసలుకి సలార్ మూవీకి ఎవడైనా కానీ సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టాల్సిందే. మూవీ మామూలుగా లేదు బ్రో, అరాచకమనే చెప్పొచ్చు అనమాట. ఇంటర్వెల్ తర్వాత కథ ఉంటుందన్న. ప్రభాస్ అన్న అసలుకి ఎలివేషన్స్ ఉన్నాయి. మైండ్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. బాసులకే బాసు మన ప్రభాస్ అన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగించాడంట. అంత ఎనర్జీగా ఉందన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. కాటేరమ్మ దగ్గర ఫైట్ ఉందన్న 15 నిమిషాలు. అదైతే మామూలుగా లేదు బ్రో. పీక్స్ అంటే పీక్స్. దానికి తోడుగా బీజిఎంకి అయితే బ్రెయిన్ పనిచేయలేదన్న. ఆ విధంగా ఉంది సినిమా. మీరు థియేటర్లో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోండి. మీకు ఈ రోజు నుంచే మీకు సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనేది చెప్పొచ్చు అనమాట. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాల మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బద్దలు కొట్టాలంటే ఒక ప్రభాస్ అనే కొట్టాలన్నమాట. ఇప్పుడు దీంతో కొట్టాడు, అది ప్రూవ్ అయిందనే చెప్పొచ్చు బ్రో. అసలుకి క్లైమాక్స్ అయితే ఒక సునామీ, భూకంపం, తుఫాను 3 కలిసి వస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ అన్న ఫైట్స్ అలా ఉందన్న. మాకైతే ఫుల్ హ్యాపీ. ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ మీల్స్ విత్ నాన్ వెజ్ ప్లస్ ఆల్కహాల్తో పెట్టినట్టు ఉందన్న. ప్రభాస్ అన్నని మేము చూసిన దానికి బాహుబలి 2 తర్వాత దీంట్లో అయితే మాస్ మెంటల్ అయిపోయింది బ్రో. ఇంకోటి చెప్తా ఉన్నాను, బాహుబలి 2 రికార్డ్స్ ఎవరు బద్దలు కొట్టలేదు. ఫస్ట్ టైం ఆయన రికార్డ్ ఆయన బద్దలు కొట్టుకున్నాడన్న. జై ప్రభాస్ అన్న, జై సలార్కి సలాం. థ్యాంక్ యూ. ఇది మాత్రం తెలుగు ఇండస్ట్రీకి కాకుండా ఇండియా మొత్తం కూడా షేక్ అవుద్ది. బాక్స్ ఆఫీస్ మొత్తం తప్పకుండా మొత్తం షేక్ అయ్యే అంశం. ఎందుకంటే ఆ వైలెన్స్లో ఉన్నటువంటి, ఆ కథలో ఉన్నటువంటి క్యారెక్టర్ని జగపతి బాబు గారు రివీల్ చేయడం కానీ, ఆ ఫైట్స్ కానీ, వాళ్ళ డైలాగ్ వర్షన్ కానీ చాలా వండర్ఫుల్గా తీర్చిదిద్దారు. సో ప్రశాంత్ నీల్ గారిని అందుకనే అరిసెకు ఒక కరవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక వీడియోలో ఆడియో ఫంక్షన్ కూడా చేయలేదు. ఆడియో ఫంక్షన్ చేయకుండా కూడా కొన్ని ఏం రివీల్ చేయలేదు. సైలెంట్గా ఈ సినిమా రివీల్ చేసినప్పుడే నాకు అర్థమైంది. రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ద్వారా మాకు అర్థమైంది ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ తప్పకుండా ఉంటుందని. సో ఓవరాల్గా మాత్రం సినిమా మాత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ అయింది. ఈరోజు తెలుగు ప్రేక్షకులకి మన ఇల్లు కాపాడినటువంటి సినిమాగా అయింది. మరో ప్రభాస్ గారిని చూస్తారు. ఎందుకంటే బాహుబలి తర్వాత బాహుబలితో మన తెలుగు ఇండస్ట్రీనే, మన తెలుగు వాళ్ళని ప్రపంచ స్థాయిలో జెండా ఎగరేసిన ఘనత ప్రభాస్ గారిది. సో ఈరోజు ప్రభాస్ గారు మళ్ళా తిరిగి తెలుగు వాళ్ళని జెండా ఎగరేశారు. సో మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది తెలుగు ప్రజలే కాకుండా యావత్ ఇండియన్ ప్రజలు కూడా మొత్తం కూడా బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దల పక్కా ఉంది. సో ఇది ఓవరాల్గా అదే బొంబాయిలో కూడా మన 250 కట్అవుట్, 200 ఫీట్లు కట్అవుట్ ప్రభాస్ గారిది. ఈ తెలుగు ఇండస్ట్రీలో హీరోలలో టాప్లో కట్అవుట్ మాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు చెప్పుకోవడానికి. సో ఇది తప్పకుండా బ్లాక్ బస్టర్, బాక్స్ ఆఫీస్ షేక్. ఇది రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇది ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బాగా ఆడే అంశాలు ఉంది. సో థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టారా రేటింగ్ మాత్రం బ్లాక్ బస్టర్, రేటింగే బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.